మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మానవతా విలువలు కనుమరుగవుతున్న నేటి తరంలో తమ చిన్ననాటి స్నేహితురాలికి కష్టం వచ్చిందని తెలుసుకుని ఆమెకు ఆర్థిక సాయం అందించడంతో పాటు అండగా నిలబడి స్నేహం అంటే ఇదేరా అని నిరూపించుకున్నారు ఆ పాత మిత్రులు. నిర్మల్ జిల్లా భైంసాపట్నం నర్సాపూర్కి చెందిన చిన్ననాటి స్నేహితురాలు గడ్డం సరితకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్త అకాల మరణంతో ఆపదలో ఉన్న చిన్ననాటి స్నేహితురాలి పరిస్థితిని తెలుసుకున్న స్నేహితులు ఆమెకు ఆర్థిక సాయంగా 42,000 రూపాయలు అందించారు. స్నేహం అంటే ఆనంద సమయంలో నిలబట్టమే కాదు, వారికి ఎంతటి కష్టం వచ్చినా అండగా నిలబట్టమే నిజమైన స్నేహం అని నిరూపించారు. పంతొమ్మిది 1999 నుంచి 2000 సంవత్సరంలో ఒకే తరగతిలో చదువుకున్నారు. అంటే దాదాపు 24 ఏండ్లు అవుతుంది. అయినా కూడా పాత స్నేహాన్ని వారు మర్చిపోలేదు. అప్పుడప్పుడు స్నేహితులకు ఇలాంటి కష్టం వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. దీంతో వీళ్ల స్నేహాన్ని చూసిన వారు స్నేహం అంటే మీదేరా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నర్సాపూర్జీ గ్రామంలో మా మిత్రురాలైనటువంటి సరిత గారి హస్బెండ్ అనుకోకుండా హెల్త్ ప్రాబ్లం వల్ల మరణించడం జరిగింది. కాబట్టి 1999 2000 సంవత్సరం 10th బ్యాచ్ వాళ్ళందరూ కలిసి ఆర్థిక సాయంగా దాదాపుగా కొంత సొమ్ముని వాళ్ళకి ఆర్థిక సాయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ అందరూ మిత్ర బృందం అయితే ఉన్నారు. ఏదో అందరికీ తోచిన సాయము మా మిత్రురాలకి ఇలా జరిగింది అనుకోకుండా అన్న ఉద్దేశంతో ఆర్థిక సాయాన్ని అయితే చేయడం జరిగింది. నర్సాపూర్ మండల కేంద్రంలో స్నేహితులైనటువంటి సరిత వాళ్ళ భర్త రాజేశ్వర్ అకాల మరణం చేయడం ద్వారా వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో మా నర్సాపూర్ సంబంధించినటువంటి ఏదైతే మిత్ర బృందం 2000 సంవత్సరంలో చదువుకున్నటువంటి అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది. ముందుగా మీ కుటుంబానికి అదేవిధంగా రాజేశ్వర్కు మా మనసావాచ కర్మన మీ అందరికీ కూడా మా మంచి హృదయంతో మీ అందరికీ కూడా ఫస్ట్ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. దానికి తోడు మా నర్సాపూర్ సంబంధించినటువంటి 2000 బ్యాచ్ మిలియన్ బ్యాచ్ ఏదైతుందో వీళ్ళందరూ కూడా నిజంగా మా స్నేహితులుగా చెప్పుకోవడం కోసం ఈరోజు మేము చాలా గర్వపడుతున్నాం. ఇలాంటి సందర్భం ఈరోజే కాదు, మా క్లాస్మేట్స్లో ఎవరైనా కానీ గతంలో కూడా రామ్ సంబంధించినటువంటి చనిపోవడం జరిగింది. అతనికి కూడా మేము మా తోచినంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మా ఫ్రెండ్ ఒకరిని కరెంట్ షాక్ తగలడం వల్ల అతనికి కూడా మేము సహకారాలు అందించడం జరిగింది. ఇట్లా అంటే మనిషి ఆపద ఎక్కడి నుంచి వస్తుందని చెప్పినటువంటి విషయము ఎవరికి తెలిసి రాదు. కాబట్టి ఖచ్చితంగా వారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామమ్మా. మీకు ఈ సందర్భమే కాదు, మిగతా ఏ సందర్భంలో వచ్చినప్పుడు కూడా నర్సాపూర్ సంబంధించినటువంటి మిత్రులు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మేమందరం కూడా చుట్టుపక్కల ఊర్లో విలేజ్లో ఉన్నప్పటికీ మీకు మాత్రం ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు మేము ఉంటామమ్మా.